సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో గ్రామ దేవత ముత్యాలమ్మకు భక్తులు బోనాలు సమర్పించారు. ఊర చెరువులో ఉన్న ముసలి ముత్యాలమ్మ తల్లికి నూతన పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలో భారీగా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గేట్లు ఎందుకు తీశారు అప్పుడే రైళ్ళు? మహాలక్ష్మి మహాసరస్వతి శక్తి రూపాంబా దుర్గాం చండీ నమామ్యం. మన పోచమ్మ చెరువు గతంలో పోచమ్మ చెరువుగా పిలువబడే ఇప్పటి హుజూర్నగర్ గ్రామంలో ముత్యాలమ్మ జాతర కార్యక్రమం కమిటీ వారిచే ముత్యాలమ్మ కమిటీ వారిచే ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి ఎంతో పురాతనమైన దేవాలయం ఇది. కాకతీయ కాలం నుంచి కూడా కాకతీయ కాలానికి సంబంధించిన అప్పటి దేవాలయం. అప్పటి నుంచి కూడా మన భక్తులచే ముత్యాలమ్మ కమిటీ వారిచే అమ్మవారికి ఉత్సవం ఎంతో అత్యంత వైభవితంగా 3 రోజులు తిరునాళ్ళు జరిగినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఇటు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయమే అమ్మవారికి 4:30 ప్రాతకాలార్చన కార్యక్రమం జరపడింది. నివేదన మంగళీరామ దృశ్యం జరపడినాయి. అయితే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క జిల్లాలో సూర్యాపేట జిల్లాలోగా ఎక్కడ కూడా అంత వైభవంగా భక్తులతోటి జరపబడే ఉత్సవం ఏదన్నా ఉందంటే ఎక్కువ మంది కోలాహలంగా సమ్మక్క సారక్క జాతర తర్వాత ఏది చెప్పుకోవాలంటే రాష్ట్రంలో ముత్యాలమ్మ జాతర చెప్పుకోవచ్చు హుజూర్నగర్లో. కాబట్టి అంత విశేషమైన భక్తులతోటి ఇది ప్రతి ఒక్క ఇంటిలో కూడా పండగ. ఈ పండగ ఈ యొక్క ప్రతి కులాంతో కూడా సంబంధం లేకుండా అన్ని కులాల వారు పెద్దలందరూ కూడా చక్కగా భక్తిగా పాల్గొంటూ ప్రభలతోటి అమ్మవారికి ఊరేగింపులతోటి ఉత్సవంగా చాలా చక్కగా చేసే కార్యక్రమం ఇది. అమ్మవారు